అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు వ్లాగ్స్. నా స్టైల్‌లో వంకాయ, ఎల్లిపాయ కారం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా వంకాయలని చీల్చుకోవాలండి మధ్యలోకి. తరువాత ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు, చిన్నయైతే 2 తీసుకోండి. అలాగే ఎల్లిపాయ కారం కాబట్టి ఎల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను. నేను 2 గడ్డలు తీసుకున్నాను. తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొంచెం మిరియాలు. మీరు కావాలంటే ఈ ఆపేసి కారం అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం ఎండుమిరపకాయలు, మిరియాలు వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని. అలాగే కొంచెం జీలకర్ర, ఆ తర్వాత కొంచెం దాల్చిన చెక్క, యాలక్కాయలు ఫ్లేవర్ కోసం అండి, చాలా బాగుంటాయి, కంపల్సరీగా వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇది కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడి, ఉప్పు వేసుకున్నానండి. ఖచ్చితంగా కొబ్బరి పొడి ఉండాలి ఎల్లిపాయ కారంలోకి. కొబ్బరి పొడి వేసుకున్నాక ఇది ఈ వంకాయ ముక్కలు నూనెలో వేయించుకోవాలండి. పచ్చిగా మసాలా పెడితే చేదు వస్తాయండి. అందుకోసం నేను కొంచెం నూనె వేసుకొని వేయించుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం దోరగా వేగాయనుకో మసాలా పెట్టి తాలింపు వేస్తే త్వరగా అవుతాయి. లేదని మసాలా పెట్టుకోవచ్చు కానీ చేదు వస్తుంది. చింతపండు పులుసు పోయాలి. నేను మాత్రం నానేయటం మర్చిపోయానండి. అందుకోసం ముందుగా వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మసాలా పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారాక మసాలా పెట్టుకుందాము. ఇప్పుడు చల్లారాయండి. ఇంక మసాలా పెట్టేస్తుందా. నేను ఇంక ఇవన్నీ మసాలా పెట్టేసాను. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. నాకు మసాలా పెట్టాక అన్నిటికి మసాలా మిగిలిందండి. నేను దాన్ని మళ్ళీ తాలింపులో వేస్తాను, చూపిస్తాను ఆగండి. కడాయిలో కొంచెం నూనె వేసుకొని నేను మినపప్పు వేసుకున్నానండి. మీరు తాలింపు గింజలు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు 2, అలాగే జీలకర్ర వేసుకున్నాను. మీరు కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. చూసి